మనం ఎంత అడిగినా దేవుని ఆత్మ మనలోనికి వచ్చి పూర్తిగా తను తాను వ్యక్తపరచుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఎంతో కొంత స్వయం మనలో బతికే ఉంటుంది. స్వయం అన్నాను నేను, ఏంటిది అది? స్వయం మనలో బ్రతికే ఉంటుంది. ఆ స్వయం ఏం చేసిద్దంటే దేవుని ఆత్మఫలము మనలో నుండి పూర్తిగా వ్యక్తపరచబడకుండా తరచూ అడ్డుపడతా ఉంటుంది. నేను అనే స్వయం అది పూర్తిగా చచ్చిన నాడు, అది విరిగిపోయిన నాడు, అది నిద్రావస్థలోకి వెళ్ళిన నాడు, అప్పుడు దేవుని ఆత్మ మనలో ఉండి పూర్తిగా తన్ను తాను వ్యక్తపరుచుకుంటాడు. అప్పుడు వ్యక్తమయ్యేదే ఆత్మఫలము. ఆ ఆత్మఫలము మనం పొందినట్లు మనం ఏం కావాల్సి ఉంది? మనం మన స్వీయత విషయంలో, స్వయం విషయంలో మనం చనిపోవలసి ఉంది. ఆ మాటే పౌలు అన్నాడు, నేనైతే చనిపోతిని, జీవించువాడు నీకును, నేను క్రీస్తే నాయందు. మరి నువ్వేమైపోయావు? పౌలు గారిని చనిపోయాను. అర్థమైందా? ఇప్పుడు నీలో ఇంకా ఏదేది జీవించుందో, ఏదేది బతికుందో, స్వయం నీలో నేను అనే స్పృహ ఇంకా ఎంతవరకు బతికుందో దాన్ని ఎంతగా నువ్వు